ఈ ప్రపంచంలో మనిషి ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు ఒకే ఒక శక్తి మనతో నడుస్తుంది. అదే భక్తి. పురాతన కాలంలో నదీ తీరాన ఉన్న ఒక చిన్న ఆశ్రమంలో మాధవుడు అనే యువభక్తుడు ఉండేవాడు. అతనికి ధనం లేదు, బలమూ లేదు. కాని అతని హృదయం నిండా ఒకే ఒక పేరు, నారాయణ. నారాయణ. ప్రతి ఉదయం సూర్యకిరణాలు నీటిలో మెరుస్తున్న వేళ మాధవుడు కళ్ళు మూసుకుని ఇలా అనేవాడు: ప్రభూ, నీ నామం నా శ్వాస, నీ స్మరణ నా జీవితం. ఒక రాత్రి ఆకాశం చీకటిగా మారింది. గాలి ఉగ్రరూపం దాల్చింది. నది ఉప్పొంగింది. ఆశ్రమం కంపించింది. అందరూ పారిపోయారు. కాని మాధవుడు మాత్రం ఆ విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా అన్నాడు: నీవు ఉంటే చాలు ప్రభూ, భయం నాకు లేదు. అప్పుడు ఆ నిశ్శబ్దంలో ఒక అపూర్వమైన వెలుగు. ఆ వెలుగులోంచి ఒక స్వరం: భక్తుడా, నన్ను పిలిచావు, నేను వచ్చాను. నది శాంతించింది. గాలి నెమ్మదించింది. చీకటి వెనక్కి వెళ్ళింది. విగ్రహం ముఖంలో ఒక మృదువైన చిరునవ్వు, మాధవుడి హృదయంలో అనంతమైన శాంతి. భక్తి అంటే అడగడం కాదు, నమ్మడం.